అందరూ కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ మనకెల్లప్పుడూ తోడయుండు దేవునికి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. కలిసి పాడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా కష్టములో నష్టములో తోడైన దేవుడు, వేదనలో ఆవేదనలో మన చెంత ఉన్న దేవుడు. ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. దేవానికి స్తోత్రం అంటూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. ప్రభు ఇప్పుడు వచ్చాడంటే మనం అందరూ కూడా యూత్లో వెళ్ళిపోవాలి. ప్రభుత్వం కూడా ఎవరు వెళ్ళిపోతారు? క్రమం చొప్పున నడిపించబడే వాళ్ళు ప్రభుత్వం కూడా వెళ్ళిపోతారు. మనం మహింపరచడంలో తప్పే ఉంది. కనుక చెప్పమన్నప్పుడు చెప్పటం అనేది పద్ధతి. విధేయత కలిగి లోబడి వినయంతో విధేయతతో చెప్పమన్నప్పుడు చెప్పటం అనేది క్రమం. చెప్పమన్నప్పుడు చెప్పడానికి ఏముంటుంది? అది అక్రమం. కనుక ఈ అక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారా? కనుక ఒకవేళ ప్రభు ఉన్న పాట నుంచి వచ్చేందుకు మనందరూ కూడా వెళ్ళిపోవాలి. మన ఆస్తి పాస్తులు, మన ఇల్లు, మనం సంపాదించిన బంగారు, ఎంతో ఇష్టపడి ఎంతో ఆశ పెట్టుకొని కొనుక్కున్న బంగారం, వెండి, ఆస్తి పాస్తులు అన్నీ కూడా వండుకొని ఇప్పుడు ప్రభు వచ్చాడంటే అందరూ యూత్లో వెళ్ళిపోవాలి. ప్రభుత్వం వెళ్ళిపోదామా, మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. నాకు భయమే